నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈరోజు మనం వార్తల్లోకి వెళ్దాం. శివారు రైల్వే స్టేషన్లో జర భద్రం అని చెప్పేసి ఇక్కడ మనకు వార్త చూస్తున్నాం. వార్త శివారు రైల్వే స్టేషన్లో జర పైలం అని కూడా మనం అనవచ్చు, కానీ జర భద్రం అనేది కొంచెం మోటుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న క్యాప్షన్ ప్రకారం శివారు రైల్వే స్టేషన్లో జర భద్రం అని ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. గంజాయి బ్యాచ్లకు అడ్డా, ప్రయాణికులకు భద్రత, గమ్య గోచరం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇక్కడ సివిల్ రైల్వే పోలీసులు దృష్టి తప్పదు అని ఇక్కడ క్లియర్గా మనకి క్యాప్షన్లో ఉంది. గౌడవెల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఇక్కడ మన ఎందుకంటే ఇక్కడ రైల్వే స్టేషన్లో ఎక్కువ మటుకు గంజాయి రైలు చాలామంది ఉంటారు. చాలామందికి అదే ఒక అడ్డగా మారిపోతుంది. ఈ రైల్వే స్టేషన్లలో ఎప్పుడు తరచుగా మనకి కనిపించేది గంజాయి బ్యాచ్లు మాత్రమే. రైల్వే స్టేషన్లు, ట్రాకులు కావేవి నేరాలకు అనర్హం అన్నట్లుగా మారిపోయింది. ఇటీవల జరిగిన పరిణామాలను గమనిస్తే ఇక్కడ మనం శివారు రైల్వే స్టేషన్ ట్రాక్లు నేరాలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. గంజాయి వ్యసన పరులు వీటిని అడ్డాలుగా మలుచుకుంటున్నారు. రౌడీలు గుండాలకు నిలయాలుగా ఉంటున్నాయి. ఈ ప్రాంతాలపై రైల్వే పోలీసులు అజమాయిషీ ఉండడంతో సివిల్ పోలీసులు అటువైపు వెళ్ళడం లేదు. ఈ పరిస్థితిలో కొంతమంది దుండగులకు అనుకూలంగా మారుతోంది అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. ఏంటంటే ఇక్కడ మొత్తం రైల్వే స్టేషన్లో ఎక్కడ ఏ అడ్డా చూసినా కూడా వాళ్ళకి గంజాయి రైలకే కాకుండా చాలామందికి అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి ఒక అడ్డగా మారిపోయింది. ఇలాంటి వాళ్ళకు చెక్ పెట్టేందుకు ఇక్కడ రైల్వే పోలీసులు వాళ్ళు కూడా నిఘా పెడుతూ ఉంటూనే ఉంటారు. దొరికిన వాళ్ళని దొరికినట్టు అక్కడ కటకట పాలలు వేసే కోణంలో చాలామంది పోలీసులు ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా ఎంతోమంది వ్యసనాలకు అడ్డలుగా మలుచుకుంటున్నారు. రౌడీలు గుండాలు నిలయాలకుగా ఉంటున్నాయి అని చెప్పేసి ఈ ప్రాంతాలపై రైల్వే పోలీసులు అజమాయిషీ ఉండడంతో సివిల్ పోలీసులు అటువైపు వెళ్ళడం లేదు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే రైల్వే పోలీసులు ఉండడంతో ఇక్కడ ఉన్న లోకల్ పోలీసులు అటువైపు వెళ్ళి ఎవరెవరు ఎక్కడెక్కడ గంజాయి తాగుతున్నారు అని చెప్పేసి వాళ్ళు సమాచారం వస్తే ఎసోటిలకే అప్పచెప్తున్నా కానీ ఇక్కడ ఉన్న సివిల్ పోలీసు వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. వరుస ఘటనలు. గత నెలలో ఎంఎంటీఎస్ రైళ్లలో మేడ్చల్ కొంపల్లికి చెందిన మహిళపై అత్యాచార యత్నం ఘటన మరొక ముందే ఆదివారం రాత్రి గౌడవెల్లి రైల్వే స్టేషన్ సమీపంలో మరో మహిళపై అత్యాచారానికి యత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అంటే ఇప్పుడు రైల్వే స్టేషన్లో కొన్ని ఏముంటాయంటే మామూలుగా సిటీకి దగ్గరలో కొన్ని ఉంటాయి, కొన్ని సిటీకి దూరంలో కొన్ని ఉంటాయి. అదేవిధంగా దాని చుట్టుపక్కల మొత్తం చెట్లు, మొత్తము నిర్మానుష ప్రదేశంతో రైల్వే స్టేషన్ కూతువేటి దూరంలో ఉంటాయి. కాబట్టి అక్కడ మహిళలకు ఎక్కడ నిలువ నీడ లేకుండా మామూలుగా వాళ్ళకు ఎక్కడైనా వెళ్దామన్నా కూడా రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి ఛాన్స్ లేకుండా కొంతమంది దుండగులు అత్యాచారానికి పాల్పడుతున్న విషయం మనం ఆల్రెడీ ఇంతకుముందుకు కొంపోలేలో చూసాం. ఇప్పుడు గౌడవెల్లిలో కూడా నిన్నటికి నిన్న అక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి ఎదురైంది. ఇలాంటి ఆకతాయిలు ఉన్నంత వరకు మహిళలకు రక్షణ లేదంటూ చాలామంది ప్రజా సంఘాలు, ప్రజలు చాలామంది వాపోతున్నారు. ఇలా ఉండడంతో చాలామంది బాధితులు, మహిళలు చాలామంది భయపడుతున్నారు. అదేవిధంగా రైల్వే స్టేషన్ వెళ్ళాలన్నా కూడా తోడు లేనిదే నీడ లేనిదే, తోడు నీడ లేనిదే వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. ఇలా ఆకతాయిలు ఉన్నంత వరకు ఇలాంటి మహిళలకు రక్షణ ఉండదు. ఇలాంటి వాళ్ళ కొరకు షీటీం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏమిటికి ఏమీ ప్రయోజనం లేకుండా పోతుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఆమె ఫిర్యాదు చేసేదాకా ఎవరికి తెలియదు. ఆ తర్వాత సివిల్ పోలీసులు షరామామూలుగా రైల్వే పోలీసులకు కేసు. ఇలాంటి వరుస ఘటన రైల్వే ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి, భద్రతా వ్యవస్థ లోపాలని స్పష్టం చేస్తున్నాయని చెప్పేసి ఇక్కడ దరిదాపులో ఇక్కడ బయట ఏమైనా జరిగితే రైల్వే స్టేషన్ పరిధిలో జరిగితే వాళ్ళు సివిల్ పోలీసులు ఏం చేస్తున్నారంటే రైల్వే పోలీసుల వాళ్ళకు ఆ కేసు అప్పచెప్పడం, చేతులు దులుపుకోవడం జరుగుతుంది. అలా కాకుండా ఇక్కడ మహిళలు వరుసగా భయాందోళన చెందుతున్నారని చెప్పేసి
చెప్పేసి భద్రతా వ్యవస్థ లోపాలని స్పష్టం చేస్తున్నాయని చెప్పి తెలియపరుస్తున్నారు. ఇక్కడ వరుస ఘటనలు. గత నెలలో ఎంఎంటీఎస్ రైలు మేడ్చల్ కొంపల్లికి చెందిన మహిళపై అత్యాచార యత్నం ఘటన మరవక ముందే ఆదివారం గౌడవెల్లిలో రైల్వే స్టేషన్లో జరిగింది కదా. అదేంటంటే స్టేషన్ను డబిల్పూర్, గౌడవెల్లి, గుండ్లపోచంపల్లి మరియు రైల్వే సంఖ్య ప్రయాణికులు ఇక్కడ చిన్న చార్ట్ ఉంది. డబిల్పూర్లో రైల్వే సంఖ్య వచ్చి 10, ఇక్కడ ప్రయాణికుల సంఖ్య వచ్చి 300. అదే గౌడవెల్లిలో రైలు సంఖ్య వచ్చి 22, ప్రయాణికుల సంఖ్య 250. మళ్ళీ గుండ్లపోచంపల్లిలో 22, మొత్తం ప్రయాణికుల సంఖ్య 550. మొత్తం ఇక్కడ టోటల్ వచ్చేసి ఆ ప్రయాణికుల సంఖ్య అక్కడ మనకి ఇక్కడ చూపించారు. ఇక్కడే పోకిరీలకు అడ్డా అని చెప్పేసి డబిల్పూర్లో కూడా సేమ్ అదే కోణంలో మనం చూస్తున్నాం చిత్రంలో. ఇక్కడ చూడండి డబిల్పూర్లో ఇక్కడ చుట్టుపక్కల చెట్లు ఉంటాయి, మొత్తం నిర్మానుష ప్రదేశంలో ఉంటాయి. ఎవరైతే పనిపాట లేని వాళ్ళు ఉంటారో, ఎవరైతే ఆకతాయిలు, వాళ్ళకి ఇదే అడ్డగా మారిపోయి వారు చేసే తప్పుడు పనులు ఎన్నో ఉంటాయి. రైళ్ల సమయంలోనే జనసంచారం. మేడ్చల్ గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్లో నివాసం సముదాయాల మధ్యలో ఉన్నప్పటికీ గౌడవెల్లి డబిల్పూర్ స్టేషన్లో ఉదయం సాయంత్రం వేళల్లో రైలు ఆగే సమయంలోనే జనసంచారం ఉంటుంది. ఈ స్టేషన్లో రైల్వే సిబ్బంది అందుబాటు లేరు. కమిషన్ ప్రతిపాదన టికెట్లు విక్రయించే వ్యక్తి ఉన్నప్పటికీ రైలు రాకపోకలకు సమయంలో అందుబాటులో ఉంటారు. మిగతా సమయం అంతా నిర్మానుషంగా ఉంటుంది. ఈ స్టేషన్లో ఎంఎంటీఎస్ మరియు ప్యాసింజర్ రైలు మాత్రమే ఆగుతాయి అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. అయితే ఇక్కడ గౌడవెల్లి చూసినట్లయితే, మన డబిల్పూర్ చూసినట్లయితే, బొలారంలో చూసినట్లయితే ఇక్కడ ఎక్కడైతే పబ్లిక్ ఇప్పుడు టైం ఉంటుంది 9 గంటలకు మనము ఎక్కడైనా వెళ్ళాలనుకో 9 o'clockకి ఆఫీస్కి, ఆ 9 గంటల ప్రాంతానికే జనాలు చాలామంది ఇక్కడ రైల్వే స్టేషన్కి రావడం జరుగుతుంది. అటు పిమ్మట వాళ్ళు ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఒక పురుగు కాదు, ఎవరైతే భిక్షాటన చేసుకున్న వాళ్ళు కొంతమంది వాళ్ళు వీళ్ళు ఉండడం మనం చూస్తాం. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే చాలామంది నిర్మానుష ప్రదేశంలో చూడండి, ఇక్కడ ఒకడో ఇద్దరో మొత్తం ఇక్కడ రైల్వే స్టేషన్లో జనాలే లేరు. అంటే ట్రైన్ వచ్చే ముందు ఒక అర్ధగంట ముందు వాళ్ళు వస్తారు. దాని తర్వాత ట్రైన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం నిర్మానుషంగా మారిపోతుంది. అదేవిధంగా ఇక్కడ నిర్మానుషంగా ఉన్నప్పుడు ఇలాంటి ఆకతాయిలకు ఎవరిని ఎట్లా ఆట పట్టించాలి, ఎవరిని ఎట్లా మనము దొంగతనం చేయాలి అనే చైన్ స్నాచర్సే కానీ మామూలుగా ఎవరైతే ఇప్పుడు కొంతమంది కాలేజీలు స్కూళ్ళు డుమ్మ కొట్టేవాళ్ళు, గంజాయికి అలవాటు పడేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. అలాంటి వాళ్ళు రైల్వే స్టేషన్లో ఉండి ఇలాంటి పనులు చాలా ఎక్కువగా చేస్తారు. ఆకతాయిలతో ఇబ్బంది అని చెప్పేసి జరభద్రం అని చెప్పేసి ఈ స్టేషన్లో భద్రత లేకపోవడంతో ఆకతాయి అసాంఘిక కార్యకలాపాలకు నిలువుగా మారుతున్నాయి. ప్లాట్ఫామ్లపై మద్యం, గంజాయి తాగి ఒంటరి మహిళలను వేధించడంతో పాటు తాగిన మైకంలో నేరాలకు పాల్పడుతున్నారు. డబిల్పూర్ రైల్వే స్టేషన్లో నిత్యం 10ల సంఖ్యలో ఆకతాయిలు ప్రయాణికులు ఇబ్బంది పెడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. మేడ్చల్, గుండ్లపోచంపల్లి, గౌడవెల్లి, డబిల్పూర్ రైల్వే స్టేషన్లో భద్రతా సిబ్బంది అందుబాటులో లేరు. అంటే అక్కడ భద్రత సిబ్బంది లేరు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ 10ల సంఖ్యలో ఆకతాయిలు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఎటువైపు నుంచి ఎటు అమ్మాయిలు కనిపించినా, ఆంటీలు కనిపించినా మామూలుగా వాళ్ళని చిడాయించడమే కాకుండా వాళ్ళని ఆట పట్టించడం మనం గమనిస్తున్నాం. కొంతమంది అయితే మద్యం మత్తులో, గంజాయి మత్తులో కొంతమంది అయితే తీసుకువెళ్ళి అత్యాచారం కూడా పాల్పడే దాఖలాలు మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా నిదర్శనంగా మొన్న కొంపల్లి, ఈరోజు గౌడవెల్లి అనే విధంగా ఈరోజు మనం ఇక్కడ ఒక ఆర్టికల్ చూస్తున్నాం. అదేవిధంగా గట్కేసర్ ఈ రైల్వే స్టేషన్లో కొన్ని ఎక్స్ప్రెస్లు, ప్యాసింజర్ రైళ్లు నిలుస్తాయి. ఇక్కడ దిగుతున్న ప్రయాణికులు రాత్రి వేళ కొంతమంది యువకులతో ఇబ్బంది పడుతున్నారు. గంజాయిల మద్యం మత్తులో ప్లాట్ఫామ్ పైకి వస్తారు. ఆ సమయంలో రైల్వే భద్రత సిబ్బంది లేకపోవడంతో ఒంటరి ప్రయాణికులే లక్ష్యంగా దాడి చేసి చరవాణి డబ్బులు లాక్కుంటున్నారు. ఇటీవల సఫిల్గూడకు చెందిన 2 యువకులు ప్రయాణికులపై దాడి చేశారు. 108 సిబ్బంది సాయంతో పోలీసులు ఫిర్యాదు చేశారు అని ఇక్కడ మనం వార్త చూస్తున్నాం.
అయితే ఇలాంటి సంఘటనలు మరి ఎన్నో ఉన్నాయి. ఒక అతనైతే నేను మొన్న సామాజిక మాధ్యమంలో చూశాను. అతను వాళ్ళు లేడీస్ వాష్రూమ్కి వద్దామని వస్తుంటే వాళ్ళు అక్కడనే నిలబడి డోర్ పక్కకే నిలబడి వాళ్ళు వచ్చేదాకా చూసి వాళ్ళు అటువైపు వెళ్తుండగా మెడలకేంచి బంగారం గుంజుకొని ఆ రన్నింగ్ ట్రైన్లోకేంచి దుంకి కింద పడిపోయాడు. వాడు కాలో చెయ్యో ఇరిగిపోతే ఏమైపోను. కాకపోతే వీళ్ళు గంజాయి తాగుతారు కదా, వాళ్ళకి అలాంటి సోయి ఉండదు. అలా చాలామంది ఆకతాయాలు ఏం చేస్తున్నారంటే దొంగతనానికి పాల్పడి మొత్తం వ్యసనానికి గంజాయిలు సిగరెట్లు మత్తులో ఇక్కడ నిండా మునిగిపోతున్నారు. అదేవిధంగా ఇక్కడ గట్కేసర్ పరిసర ప్రాంతంలో కూడా మత్తులో ప్లాట్ఫామ్ 5కి వస్తారు. ఆ సమయం రైల్వే భద్రత సిబ్బంది లేకపోవడంతో ఒంటరి ప్రయాణికుల లక్ష్యంగా దాడి చేసి చరవాణి అంటే మొబైల్ ఫోను ఒంటరి డబ్బులు లాక్కుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. ఎంతో ఇబ్బందికరం అని చెప్పేసి ఇక్కడ అదే వార్త కంటిన్యూ చూస్తున్నాం. శివారు రైల్వే స్టేషన్ పరిధిలో ఏదైనా రైలు ప్రమాదం మరణాలు సంభవిస్తే గంటలు తరబడి వేచి ఉండాల్సిందే. అంటే శివారు అంటే ఇక్కడ సికింద్రాబాద్ నుంచి మల్కాజ్గిరి నుంచి మల్కాజ్గిరి నుంచి మరి బొలారం వెళ్ళే రైలు కూడా ఉంటాయి. అక్కడ నేను కూడా ప్రత్యక్ష సాక్షిగా ఒకసారి యాక్సిడెంట్ అయితే నేను కూడా చూశాను. అక్కడ ఏమైనా యాక్సిడెంట్స్ అయినా కూడా గంట తరబడి వేచి చూడాల్సిందే. ఏమైనా ప్రమాదం జరిగినా కూడా అక్కడ పోలీసు వాళ్ళు రావడానికి వచ్చి కేసు రాసుకొని వాళ్ళు హాస్పిటల్ తీసుకురావడానికి చాలా టైం పడుతుంది. అదేవిధంగా అందులో శివారు రైల్వే స్టేషన్ పరిధిలో కూడా ఏదైనా రైలు ప్రమాదం మరణాలు సంభవిస్తే గంటలు తరబడి వేచి ఉండాల్సిందే అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. మల్కాజ్గిరి సికింద్రాబాద్ నుంచి రైల్వే పోలీసులు వచ్చేదాకా ఉండాలి. పట్టాలపై మృతదేహం ఉంటే పక్కకు తీయలేని పరిస్థితి. దేహంపై నుంచి ఇతర రైళ్లు వెళ్తున్నా కుటుంబ సభ్యులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోక తప్పడం లేదు. అంటే ఇలా కాకుండా ఇలా యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా ఆ మనిషికి చనిపోతే ఆ మృతదేహాన్ని తీసేంత వరకు కూడా పోలీసులు వచ్చేంత వరకు కూడా ఆ రైలు పోతూనే ఉంటాయట. మళ్ళీ అలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకయ్యా మాకంటే అలా ఈ సిబ్బంది చేసే వాళ్ళు అధికారులు ఊటాఊటున రాకపోవడంతో ఈ సిబ్బంది కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ఇలా కాకుండా వేగంగా చేస్తే ఆ యొక్క మృతదేహాన్ని ఒక కుటుంబ సభ్యులకు అప్పజెప్పే వ్యక్తులం అవుతామని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నేతల ప్రదర్శన అని చెప్పేసి ఇంకో వార్త, రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ అని మనం వార్త చూస్తున్నాం. అదేవిధంగా సమస్యల పరిష్కారానికి సహకరించాలని వినతి, సిపిఎం నేత తమ్మినేని కలిసిన నేతలు అని చెప్పేసి వార్త చూస్తున్నాం. ర్యాలీలో ఎంఆర్పిఎస్ నేతలు ఇక్కడ నాచారంలో మరో వార్త, చెత్త ఎత్తకపోతే ఎలా అని చెప్పేసి ఫిర్యాదుగూడలో మనం ఇంకో వార్త చూస్తున్నాం. ఫిర్యాదుగూడ చెరువు కట్ట దారిలో రోజుల తరబడి చెత్త ఎత్తడం లేదు, పేరుకుపోవడంతో దుర్వాసన వస్తుంది. అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కాలనీవాసులు తెలిపారు. ఈ యొక్క చెత్త చూడండి ఎంత దారుణంగా, చూస్తేనే అసహ్యంగా అనిపిస్తుంది. అటు నుంచి ఇటు వెళ్ళే దారిలో ఎవరైతే వాహనదారులు కానీ మామూలుగా ద్విచక్ర వాహనాలే కానీ ద్విచక్ర వాహనదారులకైతే వాళ్ళు ఏసీ వేసుకొని కార్లు వెళ్తారు కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. కానీ పాదాచారులకు చాలా ఇబ్బందిగా దుర్గంధం వెదజల్లుతుందంట. కాలనీ వాసులు ఇలాంటి సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు పాపాన పోలేదని చెప్పేసి వారు బోరున వెళ్ళబోతున్నారు. ఇలాంటి పనులు మళ్ళీ అధికారులు మళ్ళీ ఏం చేస్తున్నారయ్యా? భాజపా ఆధ్వర్యంలో శ్రమదానం, భాజపా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నేతలు శ్రమదానం చేశారు. సోమవారం మున్సిపల్ పార్టీ అధ్యక్షురాలు శైలజ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి జూనియర్ కళాశాలల ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసరాలను శుభ్రం చేశారు అని ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. ఈ స్వచ్ఛ భారత్ అన్నా కూడా చాలామంది అక్కడ ఆ ప్రోగ్రాం మట్టుకే, దాని తర్వాత మళ్ళీ అది ముందుకు పోదు. మరి స్వచ్ఛ భారత్ అనేది ఆ ప్రోగ్రాం ఆ కార్యక్రమం మట్టుకే చేస్తారు. దాని తర్వాత అదో గతి, అది ఎలా ఉంది అలానే ఉంటుంది మళ్ళీ మరుసటి రోజు. అలా కాకుండా మనం ఎప్పటికీ స్వచ్ఛ భారత్గా ఉండి మంచి శుభ్రంగా ఉంచుకుంటే చాలా మంచిగా అనుకుంటున్నాం. అదేవిధంగా చెయ్యి తిరిగిన చెఫ్
అని చెప్పేసి బేకరీ విభాగంలో రాణిస్తున్న దివ్య సారిక అని చెప్పేసి ఇక్కడ మనం న్యూస్ చూస్తున్నాం. గెలుపొందిన పథకాలు 72 పోటీలు 224 పథకాలు అని చెప్పేసి ఆమె బేకరీ చెఫ్ అంట. ఆమె 72 పోటీలు చేస్తే 224 పథకాలు చేసింది ఒక మహిళ. ఆ మహిళ ఎంత గొప్పగా ఈ యొక్క బేకరీ చెఫ్గా ఉండి ఆమె చేసే పనులు చూడండి. తల్లిదండ్రులకు నచ్చిన రంగంలో కాకుండా తనకు నచ్చిన రంగంలో ప్రావీణ్యం సాధించి ప్రత్యేకంగా దివ్య సారిక నిలిచింది. కుటుంబ సభ్యులు వైద్యులు ఇంజనీరింగ్గా స్థిరపడిన తనకెంతో ఇష్టమైన హోటల్ మేనేజ్మెంట్ రంగంలో అడుగుపెట్టింది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ చెఫ్గా పేరు పొందింది. చూసారా, ఓన్లీ ఇక్కడ మన ఇండియానే కాకుండా మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో ఆమె జాతీయ స్థాయిలో ఆమె మంచి పేరు పొంది 224 పథకాలు ఆమె సాధించిందంటే ఆమె ఎంత పట్టుదల ఉంటే ఆమె సాధిస్తుంది. 72 పోటీలు చేసింది. మొత్తం 224 పథకాలు సాధించింది సదరు మహిళ. ఈ ఏడాది ఢిల్లీలో మార్చి నెల నిర్వహించిన 17న కలినరీ ఆర్ట్ ఛాలెంజ్ పలు దేశాల నుంచి 800 మంది పాల్గొన్నారు. రకరకాల పోటీలో 4 బంగారు పథకాలు సాధించింది. పోటీల్లో పాల్గొంటూ మొత్తం ఎన్ని సాధించిందంట? 4 బంగారు పథకాలను సాధించడం చాలా చాలా హర్షించదగిన విషయం. ఈ యొక్క సదరు మహిళ వంటలపై ఇష్టం. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలంలో కొత్త మలయ్యపాలెంలో లోనే పాఠశాల ఇంటర్ వరకు అక్కడే చదివింది. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చదివేందుకు హైదరాబాద్ వచ్చింది. 2019లో మేడ్చల్ గ్రీష్మాపూర్కు చెందిన ఐటీ రంగంలో స్థిరపడిన నవీన్ కుమార్ను ప్రేమించి వివాహం చేసుకుంది. కలినరీ ఆర్ట్స్ శిక్షణలో పొందిన తర్వాత బేకరీ చెఫ్గా మారాలను కుంది. పోటీలకు మారిషస్, మలేషియా, ఢిల్లీ, ముంబై నగరాల్లో జరిగిన పోటీలు పాల్గొంది. 100 కొద్ది పథకాలు ప్రశంసా పత్రాలను అందుకుంది. చూసారా, అది ఒక సదరు మహిళ. ఆమె కాకుండా ఇతర మహిళలు కూడా చాలామంది పోటీలు చేస్తారు. కానీ కొంతమంది అయితే ఒక పథకం రాగానే ఇంట్లో పోయి పడుకుంటారు. అట్లా కాకుండా ఈమె 100 పథకాలు పొందడం, 224 పథకాలు రావడం చాలా చాలా గొప్ప, చాలా చాలా హర్షించదగిన విషయం. కాబట్టి ఈ మహిళకి హ్యాట్సాప్ నిజంగానే చెప్పాలి. అంతర్జాతీయ స్థాయిలో ప్రశంస పత్రం అందుకుంటూ చూడండి, మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో అక్కడ ఆమె ప్రశంస పత్రం కూడా అందుకుందంట. అంటే ఆమె ఎంత గొప్పగా ఆమె ఆలోచించి ఆమె ముందుకెళ్తుందో మనం చూస్తున్నాం. ప్రత్యేకత సాధించాలని హోటల్ రంగంలో వ్యాపారాన్ని ప్రారంభించి ప్రత్యేకత సాధించాలని ఉందని చెబుతోంది. అనుకున్న ఆశయాన్ని సాధించాలంటే పట్టుదల చాలా ముఖ్యం. మహిళలు ఏ రంగంలోనైనా రాణిస్తారని నిరూపిస్తా అని చెప్పేసి ఈమె ఒక ఛాలెంజింగ్ కూడా వేసింది. మహిళలు ఒంటిళ్ళు కుందేలే కాకుండా మహిళలు ఏ రంగంలో ఉన్నా మేము సాధిస్తామని చెప్పేసి మేము మహిళలము నేనే ఒక నిదర్శనంగా ఉంటానని చెప్పేసి ఛాలెంజింగ్ చేసి ఆమె ఎన్నో పథకాలకు నాందిగా ఉండి ముందుకు వెళ్ళడం చాలా చాలా హర్షించదగిన విషయం. మరి సదరు మహిళలు మీరు కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని మీరు ముందుకు వెళ్ళాలనిగా మేము కోరుతున్నాం. చలివేంద్రం ప్రారంభం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. వైభవంగా సీతారాముల కళ్యాణం, దేవత విగ్రహాలను తీసుకొస్తున్న మాజీ మేయర్ అజయ్ యాదవ్ దంపతులు ఇతరులు ఆరోగ్యంగా ఉండాలని 5K సైక్లిథన్ అని చెప్పేసి మరో వార్త బోడుప్పల్లో చూస్తున్నాం. పాల్గొన్న చందన జయరాం TPCC ఉపాధ్యక్షుడు ఇతరులు కూడా వార్త చూస్తున్నాం. అదేవిధంగా వినతి పత్రం ఇస్తున్న సుద్దల అశోక్ తేజ పెద్దస్వామి అని కూడా వార్త చూస్తున్నాం. దేవాలయ చైర్మన్ ప్రమాణ స్వీకారం. కుషాగూడలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఫౌండర్ ట్రస్ట్ యాదగిరి రెడ్డి చైర్మన్గా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. 2 ఏళ్ల పాటు పదవిలో ఉంటారు అని ఇక్కడ వార్త చూస్తున్నాం. ఉదయం నడకకు అనుమతించాలని వినతి. ఇంకో వార్త, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాన్ని ఇస్తున్న కార్పొరేటర్.
హెచ్బీ కాలనీలో డివిజన్ పరిధిలో మంచినీరు డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కార్పొరేటర్ ప్రభుదాస్ పేర్కొన్నారు. సోమవారం జల మండలి సీఎం సంతోష్ కుమార్కు డీజీఎం సతీష్ కుమార్లను కలిసి వినతి పత్రం ఇచ్చారు. మరో వార్త, గుంత ప్రమాదకరంగా అని చెప్పేసి మనం వార్త చూస్తున్నాం. ఫిర్యాదుగూడ న్యూస్ స్టూడియోలో ఉప్పల్ వరంగల్ జాతీయ రహదారి చెంగిచెర్ల చౌరస్తా సమీపంలో రోడ్డు పక్కనే పెద్ద గుంతలో పడింది. అందులో నీరు నిలిచి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు అని ఇక్కడ వార్త వచ్చింది. మరి ఆ యొక్క పరిధి ఉంటుంది. ఆ పరిధిలో కొంతమంది సిబ్బందులను పంపించి ఇక్కడ ఏ సమస్య ఉందో అని అధికారులు పంపిస్తే కొంతమంది సిబ్బంది చూసి చూడనట్టు వివరించడం జరుగుతుంది. చూస్తే పనులు ఎక్కడ చేయాలా, గుంతలు ఎక్కడ కూర్చోాలా అని కొంతమంది చూసి చూడనట్టు వదిలేస్తారు. అలా కాకుండా ఎవరు ఏ పని చేస్తున్నారో అధికారులు దృష్టి సారించి వాళ్ళకు కర్ర ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, వాళ్ళకి చెప్పాలి మీరు పని చేస్తారా చేయరా, మీరు అక్కడ ఏదైనా మేము చెప్తే అక్కడ ఏమైనా ప్రమాదాలు ఉన్నా ఎక్కడ ఏమి ఉన్నా కూడా మీరు చూసి ఇమ్మీడియట్లీ ఉటావుటున మా దగ్గరికి దృష్టికి తీసుకొస్తే మేము ఇతర సిబ్బందిని పంపిస్తామా లేదా అనే కోణంలో ఆలోచించి అధికారులు స్పష్టంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటే ఇలాంటి గుంతలు కానీ రోడ్లకున్న ఇలాంటి ప్రమాదాలు జరగవు కదా. అదేవిధంగా అలాంటి ప్రమాదాల వల్ల చాలామందికి రోడ్ యాక్సిడెంట్ పడి చాలామంది చనిపోతున్నారు. ఇక్కడ మరో వార్త, ఫిర్యాదును పరిష్కరిస్తేనే ప్రజలకు మేలు. కలెక్టరేట్ ప్రజావాణిలో 82 ఫిర్యాదులకు స్వీకరణ, రైతు భరోసా రావడం లేదు అని చెప్పేసి వృద్ధుడు అంటున్నాడు. రైతు ఇంకోటి, ఫిర్యాదులు స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి, డిఆర్ఓ చంద్రావతి అని చెప్పేసి మనం వార్త చూస్తున్నాం. ఇక్కడ ఇతను ఏమంటున్నాడంటే రైతు భరోసా రావడం లేదని. ఇక్కడ నాకు 1 ఎకరా 36 గుంటల సాగు భూమి ఉంది. ఇప్పటి వరకు రైతు భరోసా రాకపోవడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రైతు భరోసా ఇస్తే పంట వేయడానికి వీలవుతుంది అని ఇక్కడ రైతు ఒక ఆవేదన చెందుతున్నాడు. రైతు భరోసా రాలేదంట, మరి ఎందుకు రాలేదు, మరి అక్కడ తను వెళ్ళి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. మరి కనీసం ఆ రైతుకి రైతు భరోసా వచ్చేలా ఇక్కడ అధికారులను విన్నవించుకుంటున్నాడు. ఇంకో వార్త, ఇంకో దాంట్లోనే తై బజారు వసూలు చేస్తున్నారు అని ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇక్కడ జి శ్రీనివాస్ ఆటో డ్రైవర్ జవహర్ నగర్లో ఏమంటుందంటే, గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడ లేని విధంగా జవహర్ నగర్లో దుకాణదారులకు సరుకులను సరఫరా చేసే ఆటోలకు తై బజారును వసూలు చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి అని ఇక్కడ మరో వార్త చూస్తున్నాం. అంటే మనం చూస్తున్నాం తై బజార్ వేలంపాట వేసిన తర్వాత దాని డబ్బులు రావాలి, మళ్ళీ దాన్ని రొటేషన్ చేసుకోవాలి. అతను కూడా తాపత్రయపడతాడు, మళ్ళీ లాస్ అయిపోతాడని బాధపడతారు కదా. దానికి కూడా సమయం కొద్ది రోజులే ఉంటుంది. దాని విషయంలో ఈ తై బజార్ వసూలు చేసే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఏది 3 చక్రాల వాహనం కానీ మామూలుగా ద్విచక్ర వాహనంలో ఏదైనా తినుబండారాల ఆహారం కానీ ఏది చేసినా ఇక్కడ ఏది విక్రయించినా కూడా 20 నుంచి 30, 30 నుంచి 40 అట్లా ఇక్కడ వాహనదారులు సరుకులను ఇచ్చే వారు ఏదైతే దుకాణాలకు సరఫరా చేస్తారో వాళ్ళకు కూడా తై బజార్ అడుగుతున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న తై బజార్ వసూలు చేస్తున్నారు అని శ్రీనివాస్ ఆటో డ్రైవర్ కూడా బాధపడుతున్నాడు. ఫోన్పే ఉందా అంటూ గొలుసు చోరీలంట. మరి ఇదేంది వార్త చూద్దాం. పాల ప్యాకెట్లు అమ్ముకుంటున్న మహిళ మెడలోని గొలుసును దుండగుడు మాటలు కలిపి చోరీ చేశాడు. ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి కథన ప్రకారం ఉప్పలోని విజయపురి కాలనీలో ఉండే విజయలక్ష్మి పక్కనే ఉన్న సరస్వతి కాలనీలో రోడ్డు పక్కన పాల వ్యాపారి చేస్తుంది. సోమవారం ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్ర వాహనాలపై వచ్చాడు. ఫోన్పే ఉందా అంటూ అడుగుతూనే ఆమె మెడలో 3 తులాల బంగారు గొలుసులను లాక్కొని పారిపోయాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఉదయాన్నే కొంతమంది దుండగులు ఉంటారు, ఇంటి ముంగట సాంపి చల్లుతున్నా కూడా అక్కడ ఒక సదరు మహిళ ఆకిలూపుతున్నా కూడా ఆమె మెడలకించి కూడా గొలుసులు
చైన్ స్నాచింగ్ చేసుకోవడం, ఎత్తుకెళ్ళడం చాలా చాలా సులువైన పనిగా, వాళ్ళు ఒక్కరోజు కష్టపడితే 3 నెలలు తిని ఉండొచ్చు అనే విధంగా ఒక్క 3 తులాల బంగారము 3 లక్షలతో వ్యయంగా ఇప్పుడు చూసారా బంగారు రేటు ఎంత పెరిగిపోతుందో. కనీసం 1,50,000 వచ్చినా చాలు వాడు ఒక్క రోజులోనే వాడు సంపాదిస్తున్నాడు, 3 నెలలు కూర్చొని తినొచ్చు అనే విధంగా చందంగా మారిపోయారు. అదేవిధంగా కొత్తగా ఇక్కడ ఉప్పల్లో మరియు పాల ప్యాకెట్ అమ్ముకుంటున్న మహిళా మెడలలో ఒక దుండగుడు ఆమె మెడలో ఫోన్పే ఉందా అని పాల ప్యాకెట్ తీసుకొని అతను ఏం చేశాడంటే ఆ మెడల నుంచి చైన్ స్నాచింగ్ చేసుకొని పరడయ్యే దోకాలో మనం చూస్తున్నాం. అలాంటి వాళ్ళకు చెక్కు పెట్టేది ఎన్నడు. మరి ఇన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇన్ని పోలీస్ కేంద్రాలు ఉన్నాయి, మరి అలా సీసీ కెమెరాలు పెట్టి అది పట్టుకొని ఇలాంటి దుండగులకు కఠిన శిక్ష వేస్తే కానీ వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టు లేదు. సదరు మహిళ మెడ నుంచి గుంజుకపోతే అక్కడ రక్తం కూడా మెడల నుంచి రావడం చాలా చాలా బాధాకరం. ఉప్పల్లో మళ్ళీ విజయపూర్ కాలనీలో ఉండే విజయలక్ష్మి పక్కనే ఉన్న సరస్వతి కాలనీలో రోడ్డు పక్కన పాల వ్యాపారం చేస్తుందట. మరి ఆ యొక్క మహిళకి ఇలా జరగడం చాలా చాలా బాధాకరం. మరియు చూడండి మహిళలారా, మీరు చుట్టుపక్కకి ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు ఉంటే మీరు అనుమానించండి. అలాంటి వాళ్ళు మీరు అనుమానించి ఎవరు మాటలతో మభ్య పెడుతున్నారు అని అలాంటి వాళ్ళని మీరు గుర్తిస్తే మీరు మీ బంగారం అలానే చైన్ స్నాచింగ్ కాకుండా పోతుందని మేము భావిస్తున్నాం. ప్రేయసి దక్కలేదని బలవన్మరణం అని ఇంకో వార్త, ఇంకోటి యువకుడి ఆత్మహత్య తల్లి కుమారుడి డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. 40 ఏళ్ల కళ నెరవేరింది, కోటితో తారు రోడ్డు, ఈనాడు కథనాలతో కదిలిన యంత్రాంగం, కొత్తగా వేసిన బీటీ రోడ్డు గతంలో ఇలా. అప్పుడు మనం ఈ వార్త చదివాము, అక్కడ వెళ్దామన్న వెళ్ళలేని పరిస్థితి ఎదురైంది అని చెప్పేసి మనం వార్త చదివాము. ఈనాడు కథన ప్రకారం చూడండి, అది ఫస్ట్ ఏమో ఇలా ఉండే, దాని తర్వాత ఇలా అయింది. మొన్నటికి మొన్న నేనే చదివిన ఈ వార్త, అక్కడ తార్ రోడ్ వేయడం జరిగింది. అలా మన ఈనాడు శీర్షతో ఓన్లీ ఈనాడే కాకుండా ఎవరైతే ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా అది బట్టబయలు చేస్తే అక్కడ అధికారులకు గుండెల్లో రైలు పరిగెత్తినట్టు వాళ్ళు భయపడి ఇక్కడ నిధులు ఉన్నా కూడా వాళ్ళు పని చేసే విధంగా ఉంటారు. వాళ్ళకి నిద్రపోనియొద్దు, జీతపత్యాలు తీసుకుంటున్నారు కదా. ఈ యొక్క విలేకరణలు చాలామంది ఇలాంటి వార్తలు రాస్తూనే ఉంటారు. వాళ్ళు ఉన్నంత వరకు ఇక్కడ పబ్లిక్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని విధంగా మేము ఇక్కడ క్లియర్గా మనకు చూస్తున్నాం. అయితే ఈరోజు మనం లోకల్ వార్తల్లో మన ఇక్కడ పందిరి శ్రీరన్న గారిది ఈరోజు పెళ్లిరోజు సందర్భంగా అన్నగారు మీకు పెళ్లిరోజు శుభాకాంక్షలు అన్నగారు. అదేవిధంగా అలా వైకుంఠపుర పద్మ శ్రీనివాసుడు ఎంతో అందమైన ప్రకృతి సోయగం, ఈ భార్యాభర్తల అనుబంధం నవయుగం, పంచభూతాత్మిక నిర్మాణం, హరివిల్లుల వంపుల శోభాయమానం అని చెప్పేసి ఇక్కడ వంశానికే నయవంతరకం, ఆకర్షించే ముఖ వర్చస్సుల సౌందర్యం, ఈ శ్రీనివాస పద్మశ్రీల దాంపత్య జీవిత ఆచారమరణం ఆనంద వీక్షణం అని చెప్పేసి ఇక్కడ అతను చక్కగా అతను రాసుకునడం చాలా చాలా సంతోషకరం. అన్నగారు మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరి ఎన్నో జరుపుకోవాలని సీనన్న గారు అన్న అంటే నేను ఉన్నా అని చెప్పేసి ఏ సమస్య చెప్పినా కూడా అన్నగారు ఏమంటారంటే ప్రతిదీ తెలియకున్నా కూడా తెలుసుకొని మరి చెప్పే మంచి హృదయం గల అన్న సీనన్న పందిరి సీనన్న గారు. పచ్చని పందిరిలో 4 గుంజలు ఎలా ఉంటాయో 4 గుంజలు అట్లా ఈ యొక్క పందిరి సీనన్న అనే ఇంటి పేరే పందిరి పెట్టుకున్నాడు కాబట్టి ఆ 4 గుంజలు ఎలా అయితే పందిరి కింద ఉంటాయో ఆయన చుట్టుపక్కకి ఎప్పుడు వెళ్ళినా అతని షాప్ కాడికించి ఆయన పక్కకి 4 కంపల్సరీ ఉండాల్సిందే. అందరినీ కలుపుకోయే మంచి మనసున్న మహారాజు మన పందిరి సీనన్న గారి ఈరోజు పెళ్లి రోజు చాలా నాకు చాలా సంతోషంగా మేము అనుకుంటున్నాం. అన్నగారు మీరు నిండు నూరేలు, మీరు ఆరోగ్యాలతో నిండు నూరేలు మీరు చల్లగా ఉండాలని మేము ఆశిస్తూ మేము మా జరపైలం ఛానల్ నుంచి మా బలగం ఛానల్ నుంచి మీకు ప్రత్యేకమైన మన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మరొకసారి మీకు ధన్యవాదాలు.